నమస్తే. నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం చాలా మంచి సూపర్ టాపిక్ ఈరోజు కూడా తీసుకొచ్చాను. ఏంటంటే, మీరు కనుక 1 కానీ 10 కానీ మీ మ్యారేజ్ రేట్స్ అయ్యాయా? కానీ సక్సెస్ ఎందుకు రావట్లేదు? సార్ మీరు చెప్తున్నారు కదా 1, 10, 19 మ్యారేజ్ చేసుకుంటే కనుక చాలా బాగా సక్సెస్ అవుతారని చెప్తున్నారు కదా, కానీ మాకెందుకు రావట్లేదు అంటే క్లియర్గా నేను తెలియజేస్తాను. 1, 10 అంటే రాజు నంబర్స్. మీ ఆలోచన విధానం రాజులాగా చేస్తుంది, మీ ఆలోచన శక్తిని రాజులాగా మలుస్తుంది, మీ ఆలోచన శక్తిని ఒక ఎండిసి ఓ కంపెనీలో సంబంధించిన ప్రతి ఒక్క మంచి ప్రతినిధిగా మనం చేసే వృత్తిలో మనమే నంబర్ 1 పొజిషన్ ఉండేలా చేస్తుంది. కానీ మాకు రావట్లేదు ఎందుకు సార్? నేను ఒక దగ్గర జాబ్ చేస్తున్నా సార్, నేను ఒక దగ్గర ఇలా ఉన్నా సార్, ఎందుకు? క్లియర్గా తెలియజేస్తాను. దానికన్నా ముందుగా ఓం శ్రీ దత్తాత్రేయ స్వామిని నమః. మీ అందరికి కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మనందరి లైఫ్లో సక్సెస్ బాట ఉండాలంటే ఏం చేయాలంటే ముందుగా మన యొక్క చెత్త మొబైల్ నంబర్ తీసివేయాలి. దీనితో సగం అదృష్టం అనేది నీకు వస్తుంది. తర్వాత మన చెత్త మ్యారేజ్ డేట్ అది 1 నుంచి 9 వరకు ఏ మ్యారేజ్ డేట్ అయినా సరే ఎలా ఉంటుందో క్లియర్గా నేను ఒకటొకటి చెప్పుకుంటూ పోతున్నాను, చూసి తీసేయండి. తీసేసి మనకు 2 మ్యారేజ్ డేట్స్ ఉన్నాయి, 19th ఏప్రిల్, 19th ఆగస్ట్. మీరు ఏది చూజ్ చేసుకుంటారో చేసుకోండి. అలాగే ఒకవేళ మీరు కనుక ఎక్కువ ఏజ్ ఉంది, ఈ టైంలో నాకు మ్యారేజ్ ఏంటి, ఈ టైంలో నేను మ్యారేజ్ నా మ్యారేజ్ డేట్ బాగాలేదంటున్నారు, ఈ టైంలో మ్యారేజ్ చేసుకోవడం ఏంటి అనేది మీకు ఉంటే కనుక, అలా కాకుండా ఈ మంత్ అంటే ఈ ఇయర్లో ఈ 19th ఏప్రిల్కి ఒక సువర్ణ అవకాశం మీకు అనుకోండి. ఏంటంటే, ఇక్కడ మేము మ్యారేజ్ చేసే టైంలో గణపతి విఘ్న హోమం, విఘ్నాలన్నీ తొలగించే గణపతి హోమం ఒకటి, తర్వాత పెళ్లి తర్వాత భూవరాహ పాశుపత హోమం ఒకటి. ఆ తర్వాత ఈ భూవరాహ పాశుపత హోమం ఎందుకు చేస్తారు అంటే, భూములకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే, భూములకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే, మీకు కోర్టు కేసులు ఉంటే, లేకపోతే డబ్బు సమస్యలు ఉంటే, ఆ సమస్యల నుంచి ఈ భూవరాహ పాశుపత హోమం ఉపశమనం ఇస్తుంది. తర్వాత సత్యనారాయణ వ్రతం ఉంటుంది. ఈ హోమం తర్వాత సత్యనారాయణ వ్రతం ఉంటుంది. పెళ్లి తంతు కానీ ఇవన్నీ ఉంటాయి. చూసుకొని మీరు కనుక ఈ మ్యారేజ్కి మీరు చేసుకోలేకపోతే, మా భార్య ఒప్పుకోవట్లేదు, మా భర్త ఒప్పుకోవట్లేదు అని ఏమైనా సమస్యలు ఉంటే కనుక మీరు దీంట్లో పాల్గొనవచ్చు. దీనికి సంబంధించిన ఫుడ్, అకామిడేషన్ అన్నీ కూడా మా వాళ్ళే ఇస్తారు. మీకు క్లియర్గా నేను ఉంటాను అక్కడ, మీకు క్లియర్గా అప్డేట్ చేసి నేను మీకు క్లియర్గా ఇవ్వగలుగుతాను. అక్కడికి వచ్చిన తర్వాత మీకు ఒకవేళ రీమ్యారేజ్ మేము చేసుకోవాలనుకుంటే అప్పుడు కుదరదు, ముందే డిసైడ్ చేసుకోండి. లేదా నెక్స్ట్ మ్యారేజ్లో మీరు వచ్చి పాల్గొనొచ్చు. ముందు కనుక ఒకవేళ మా 5 బ్యాచెస్ కానీ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఈ మ్యారేజ్లో పాల్గొనొచ్చు. అంటే ఈ హోమాలలో పాల్గొని మీరు కూడా ఈ యొక్క పవర్స్ని ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే మనకు హోమం అనేది మన భారత సంస్కృతిలో మనకు అనాది నుంచి వస్తున్నది. ఎందుకంటే ఈ హోమం వలన ఒక ప్లాస్మా రిలీజ్ అవుతుంది. మనలోని నెగటివ్ ఎనర్జీస్ అన్నింటి నుంచి కూడా ఈ హోమం అనేది పోగొడుతుంది. మనందరికీ తెలుసు. దీని గురించి క్లియర్గా ఇవి చేద్దాం. ఇప్పుడు మనము 1, 10 మ్యారేజ్ డేట్స్ ఉంటే కనుక ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏంటి అనేది క్లియర్గా మనం చూద్దాం. ఇప్పుడు మనం ఏమేమి చేసుకోవాలో మీ అందరికీ తెలుసు. ఒక ఆరా శక్తిని మన ఇంట్లో, మనలోని నెగటివ్ ఎనర్జీస్ని పోగొట్టే మన ఆరా ఎనర్జీస్ని మన ఇంట్లో క్రియేట్ చేసుకోవచ్చు. ఒక మంచి మొబైల్ నంబర్ తీసుకోవచ్చు.
మంచి మ్యారేజ్ డేట్ చేసుకోవచ్చు, మంచి నేమ్ బిజినెస్ ని కూడా మనం ఇవన్నీ కూడా మనకు ఒక యుద్ధానికి వెళ్ళే వ్యక్తికి ఇవన్నీ కూడా ఒక ఆయుధాలు లాంటివి. ఒక బ్యాంక్ అకౌంట్ నంబర్ కావచ్చు, ఏదైనా సరే ఒక ఆయుధాలు లాంటివి. ఈ ఆయుధాలు మనం ఎలా ఉపయోగించుకుంటాం, ఎలా చేసుకుంటాం అన్నది మన చేతుల్లోనే ఉంది. కాబట్టి ఈరోజు 1, 10 మ్యారేజ్ డేట్లు కనుక మీకు అయింటే కనుక ఈ 1, 10 రెండు కూడా సేమ్. 19 గురించి నేను తర్వాత వీడియోలో మీకు తెలియజేస్తాను, ఖచ్చితంగా మీరు చూద్దరు. ఇప్పుడు మనం చేసే మ్యారేజ్ డేట్ ఏదైతే ఉందో 19th ఏప్రిల్ రోజున లేదా 19th ఆగస్ట్ రోజున ఈ మ్యారేజ్ లో ఎవరైనా పాల్గొనొచ్చు. నెక్స్ట్ ఈ 1 పవర్ ఏంటి, అసలు ఎందుకు చేసుకోవాలి అంటే, మనము పుట్టినప్పటి నుంచి ఒక డేట్ ఆఫ్ మ్యారేజ్, ఉదాహరణకు ఏ డేట్ ఆఫ్ బర్త్ లో మనం పుట్టింటాం, ఏ డేట్ ఆఫ్ బర్త్ లో కావచ్చు, ఇంకా వేరే డేట్ ఆఫ్ బర్త్ ఏదైనా సరే దాంట్లో పుట్టింటే గనక మనము ఈ డేట్ ఆఫ్ బర్త్ లో మనం పుట్టింటే కనుక వీళ్ళు ఫస్ట్ నుంచి కూడా కష్టాలు పడుతూ 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 వస్తూనే ఉంటారు. ఇదే వాళ్ళు మళ్ళీ వీళ్ళు 8లోనో 17లోనో 26లోనో మళ్ళీ మ్యారేజ్ డేట్ చేసుకుంటే జీవితాంతం కష్టాలు మాత్రం తప్పవు, అపనిందలు మాత్రం తప్పవు. ఇప్పుడు మన ముఖ్యమంత్రులు కొంతమంది ఉన్నారు, 8లో రేవంత్ రెడ్డి గారు డేట్ ఆఫ్ బర్త్ ఉంది, అక్కడ చూసుకోండి ఆయనది. ఎన్ని నిందలు అంటే ఒక రాజుగా కావడం కాదు, రాజు ఎన్ని అపనిందలు పడతాడు, ఎన్ని నిందలు పడతాడు, ఎన్ని మాటలు పడతాడు అనేది అక్కడ ఉంటుంది. ఒక రాజుకి రాజులాగా ఉండాలి, ఒక పవర్ క్రియేట్ అవ్వాలి అంటే ఆ రాజు స్థానంలో ఉన్న వ్యక్తులు అలాంటి అపనిందలు పొందుతూనే ఉండాల్సిందే. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, మనము చేసే వృత్తి ఏదైనా సరే అండి, ఆ వృత్తిలో మనము మంచి పొజిషన్ ఉండాలి, ఎవరితో మాటలు పడద్దు, ఎవరితో మనము ఒక రాజులా ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర కూడా మన హుందాతనం అనేది ఉంటుంది, మన ఆ యొక్క శక్తి అనేది మనకు వస్తుంది. ఇక్కడ డేట్ లో ఈ డేట్ అనేది రాజుని యొక్క శక్తి ఇస్తుంది. ఈ రాజు శక్తి ఏంటి, 10 మంది మన దగ్గర వర్క్ చేస్తూ ఉంటారు, 10 మందికి ఉపాధి కల్పిస్తాం, 10 మందికి మనమే అన్ని విధాలుగా ఆదుకుంటా ఉంటాం. అది రాజు యొక్క శక్తి. ఒక రాజ్యం మన చేతిలో ఉంటే ఎలా ఉంటుందో అలాంటి శక్తి ఈ 1, 10 మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకు ఉంటుంది. కానీ ఇక్కడ ఒక కోడ్స్ కూడా తయారవుతాయి. మన మ్యారేజ్ కోడ్ ఏంటి, ఇప్పుడు నేను పాతది నా ఓల్డ్ మ్యారేజ్ డేట్ చెప్తాను. 11/5/2005 నా మ్యారేజ్ డేట్ అయింది. కానీ ఇక్కడ దీన్ని అన్నిటిని టోటల్ చేస్తే ఇక్కడ 1 + 1 2 వస్తుంది, దీని అంతను కూడా టోటల్ చేస్తే 5 వస్తుంది. మళ్ళీ ఇక్కడ 2/5 కోడ్ అంటాం దీన్ని. 1 + 1 + 5 + 2 + 5 ఇట్లా చేస్తే టోటల్ గా 5 వస్తుంది. కానీ ఏంటి ఇక్కడ అసలు ఈ 5కి ఉన్న గుణాలు ఏంటంటే, ఇక్కడ ప్రాబ్లమ్స్ 2/5 అంటే ప్రతి ఒక్కరికి డబ్బు, మన దగ్గర ఉన్న డబ్బుని ఎవరు లేని వాళ్ళకి ఇస్తుండడం, మనము అప్పులపాలు అయిపోవడం, కోట్ల చుట్టూ తిరగడం, ప్రాబ్లమ్స్ పడడం, గైనిక్ ప్రాబ్లమ్స్ రావడం, ఇవి మా లైఫ్ లో జరిగినాయి. మీకు కూడా ఇలాంటి సమస్యలు అంటే ఇక్కడ 1 మీకు అయింది, మంచిదే, అన్ని విధాలుగా బాగుంటుంది. కానీ ఇక్కడ కోడ్ వస్తుంది 1/1 ఉంటే చాలా సూపర్. ఇప్పుడు నేను చేసుకున్న మ్యారేజ్ డేటు 1/1 కోడ్, రీమ్యారేజ్ చేసుకున్న డేటు 1/1 కోడ్. ఇక్కడ 1/2 వచ్చింది అనుకోండి, మనకి సేమ్, మీరు మంచి ఉద్దేశాలతో ఉంటారు, రాజు యొక్క గుణం ఉంటుంది, రాజరికం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ సెకండ్ 2 నంబర్ ఏం చేస్తుందంటే పడగొట్టేస్తుంది. అందరినీ నా వాళ్ళు అందరూ నా యొక్క గుణాలు ఉన్నోళ్ళు, నా పరిస్థితులు ఉన్నోళ్ళు, నా యొక్క ఇదని చెప్పేసి అదంతా కూడా 2 అందరికీ ప్రేమ చూపించేసి, ప్రేమలో పడ్డం కానీ లేడీస్ కానీ జెంట్స్ కావచ్చు, ఎవరైనా సరే 90% జెంట్స్ సైడ్ ఉంటుంది, 99% జెంట్స్ సైడ్ ఉంటుంది, 1% లేడీస్ ఇక్కడ ఈ మ్యారేజ్లో ఉన్న వాళ్ళు పడే ఛాన్స్ చాలా ఎక్కువ. జాగ్రత్త, ఇది లేకుండా చూసుకోండి. నెక్స్ట్
1/3 కోడ్ అండి. 1/3 కోడ్ మంచి బిజినెస్ ని స్థాపిస్తారు, మంచి బిజినెస్ లోకి వెళ్ళాలని గుణం ఉంటుంది, డబ్బు పరంగా బాగుంటారు. మీరు వ్యవసాయదారులు కావచ్చు, మీరు ఎంప్లాయీస్ కావచ్చు, ఎవరైనా సరే అన్ని విధాలుగా ఒక మంచి పొజిషన్ లో ఉంటారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి మనీ పట్ల మోసం చేస్తారు మిమ్మల్ని. ఏదైతే మీరు చేస్తున్నారంటే మిమ్మల్ని మీరు నమ్మిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని మోసం చేయడానికి 100% తయారు అవుతారు. ఇది మీరు జీర్ణించుకోలేక చాలా ఇబ్బందులు పడతారు. బిజినెస్ లేక ఒకవేళ మీరు బిజినెస్ మ్యాన్ అయితే బిజినెస్ లోకి మీరు మొత్తం డబ్బును పోగొట్టుకొని ఇబ్బందులు పాలు చేస్తుంది. కానీ 1 పవర్ మీకు చూపిస్తూనే ఉంటుంది, కానీ 3 పవర్ ఏం చేస్తుంది? డబ్బును పోగొట్టేస్తుంది. జాగ్రత్త. దీనికి సొల్యూషన్ ఏంటంటే రీమ్యారేజ్ చేసుకుంటే 100% మంచి సొల్యూషన్ ఉంటుంది. ఇక్కడ 1/4 కోడ్. 1/4 కోడ్ ఏంటి? సేమ్ మళ్ళీ రాజు లాచుల ఆలోచనలు ఉంటాయి, రాజు యొక్క శక్తి ఉంటుంది, రాజు యొక్క ఫలితాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇది బిల్ గేట్స్ గారి డేట్ ఆఫ్ బర్త్, మ్యారేజ్ డేటు ఒకటి ఉంది, మీరు చూసుకోండి కావాలంటే. తర్వాత 4 ఏం చేస్తుందంటే వీళ్ళకి డిస్టర్బెన్స్ చేపిస్తుంది, భార్యాభర్తల డిస్టర్బెన్సెస్. తర్వాత బయట వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడు ఏదో రకమైన పంచాయతీలు తెంచమని చెప్పడం, పంచాయతీలు చేసుకోవడము, ఇవన్నీ ఉంటాయి మీ లైఫ్ లో. ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు? మీ యొక్క సంసారం కావచ్చు, మీ యొక్క బిజినెస్ కావచ్చు, మీ యొక్క జాబ్ కావచ్చు, మీకు దాన్ని తక్కువ చూసి మీరు ఆ సమస్యలు, బిజినెస్ సమస్యలు, జాబ్ సమస్యలు, ఇంటి సమస్యలు వదిలేసి వేరే వాళ్ళ పంచాయతీలు పట్టుకొని తిరుగుతున్నప్పుడు మీకు ఆ ప్రాబ్లమ్స్ వచ్చి మీరు ఇబ్బంది పడి మొత్తం టోటల్గా మనీకి దూరమై మనీ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇది చూసుకొని ముందుకెళ్ళండి, జాగ్రత్త. 1/5 కోడ్ అంటే ఇక్కడ 1, 10 రెండు సేమ్, ఇట్లా 1/5 కోడ్ ఇట్లా వస్తుంది. ఇది చూసుకోండి. ఈ 1/5 కోడ్ ఉంటే మీకు అన్నీ బాగానే ఉంటాయి, కానీ గైనిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి, బిజినెస్ నష్టాలు అనేది తీసుకొస్తుంది. ఎందుకంటే 5 మరి బిజినెస్సే కదా సార్, మీరు ఎందుకు సార్ అట్లా అంటున్నారంటే గైనిక్ ప్రాబ్లమ్స్ తీసుకొస్తుంది, సమస్యలు, మనీ సమస్యలను తీసుకొస్తుంది, మనీ పట్ల ఉండే ప్రాబ్లమ్స్ తీసుకొస్తుంది. ఖచ్చితంగా ఈ యొక్క పవర్ని లేకుండా చూసుకోండి 1/5 కోడ్. ఎందుకంటే చాలా సమస్యలు లేకుండా మీరు ఉండాలంటే, ఇబ్బందులు పడకుండా ఉండాలంటే కోడ్ని మార్చండి. 1/6 కోడ్. ఇప్పుడు ఈ 19th ఏప్రిల్ చేసే మ్యారేజ్ డేటు 1/6. ఇక్కడ రాజు ఆలోచనలు, ఆర్థిక శాఖ ఆలోచనలు రెండు కూడా ఉంటాయి. ఇక్కడ మనీ పట్ల రెండు కూడా కంట్రోల్, మనీ కంట్రోల్ ఉంటాయి, రాజు యొక్క ఆలోచనలు ఉంటుంది, ఆర్థిక శాఖ యొక్క కంట్రోల్స్ రెండు ఉంటాయి. కాబట్టి పవర్ఫుల్ గా ఎదుగుతారు, చాలా మంచి పవర్ఫుల్ ఉంటుంది. కాబట్టి 19th ఏప్రిల్ రోజున మనం రీమ్యారేజ్ చేస్తున్నాము. చూసుకోండి, ఒకవేళ ఇది 1 to 10 ఉంటే కూడా చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. నెక్స్ట్ 1/7 కోడ్. ఈ 1/7 కోడ్ ఏం చేస్తుందంటే, 1 ఏమో మిమ్మల్ని, మీరు బిజినెస్ ఆలోచనలు ఉంటాయి, మంచి ఎత్తుకు ఎదగాలనే ఆలోచనలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కానీ 7 ఏం చేపిస్తుందంటే మీకు ఆర్థిక శాఖ కాకుండా ఇక్కడ దేవాదాయ శాఖలోకి మిమ్మల్ని తీసుకెళ్తుంది. ఈ 7 నంబర్ వచ్చేసి దేవాదాయ శాఖ. ఈ దేవాదాయ శాఖతో మీరు ఇబ్బందులు 100% పడాల్సిందే. ఈ ఇబ్బందుల వల్ల మీరు టెన్షన్ వాతావరణంతో మీరు ఉన్నప్పుడు చాలా టెన్షన్ ఉంటుంది. ఇక్కడ మీరు చేసే ప్రతిదీ కూడా నష్టాల బాటలోకి పోతుంది. ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేస్తారు కానీ నష్టం వస్తుంది. ఏం చేస్తే, ఎందుకు మరి దేవాదాయ, దేవుడే కదా మనకు తోడు ఉండంటే, దేవుడు తోడు ఉండాలి. మిమ్మల్ని బిజినెస్ నష్టం చేస్తే మీరే దేవుడికి దిక్కు అన్నట్లు చేస్తుంది. కాబట్టి దేవుడి దగ్గర మనందరము ఇదే. కానీ బిజినెస్ లాస్ చేసుకుంటే దేవుడికి కనీసం కొబ్బరికాయ కొట్టడానికి కూడా మనకు డబ్బు లేకుండా పోతుంది, ఒక చందా విరాళం ఇవ్వడానికి కూడా లేకుండా పోతుంది. అందుకనే ఈ మ్యారేజ్ డేట్ ని మీరు ఇగ్నోర్ చేయండి. రీమ్యారేజ్ చేసుకున్న తర్వాత దేవుడికి పట్టాభిషేకం చేద్దాం, వజ్రాలు వైడూర్యాలు ఇద్దాం, దేవుడికి పవర్ని చేద్దాం, అన్ని కూడా చేసుకుంటూ ముందుకెళ్దాం. 100% ఫుల్ పవర్ ఉంటుంది, చూసుకొని చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి 1/8 కోడ్. ఈ 1/8 కోడ్ అంటే
టోటల్ గా 1 కు 8 కు డెడ్ అగెనిస్ట్ ఆపోజిట్ నంబర్ ఉంటుంది. ఈ డెడ్ అగెనిస్ట్ ఆపోజిట్ ఉన్నప్పుడు మనము చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. బిజినెస్ పరంగా కావచ్చు, ఎట్లయినా సరే కష్టాలు అనేది ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలా ఇబ్బందుల పాలు అవుతుంటాం. నెక్స్ట్ వచ్చేసి 1/9 కోడ్. ఇది కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది కాబట్టి ఇది కూడా మనం చేసుకోవచ్చు పర్ఫెక్ట్ గా. అంటే 1 రాజు ఉంటుంది, 2 కుజుడు ఉంటారు. ఈ కుజుడు రాజు చేసే పనులలో మనము సక్సెస్ బాటలోకి ముందుకెళ్ళాలంటే 100% మంచి పవర్ ఉంటుంది. చూసుకొని ఈ 1 పవర్ 1 10 మీద ఉంటే కనుక ఈ కోర్స్ లో మీవి ఏమన్నా ఉంటే కనుక చూసుకోండి. ఇక్కడ చేసుకున్నా మంచిదే. ఈ కోర్స్ లో కరెక్ట్ గా లేకపోతే కనుక చూసుకొని ముందుకెళ్ళండి. 100% మంచి పవర్ఫుల్ గా ఎదగొచ్చు. థ్యాంక్ యూ.